హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఫర్ పంచాయత్ సెక్రటరీ ఆస్పిరెంట్స్. మీరు మీ ఇంటి వద్ద నుండే కేవలం వారం రోజుల్లో 100 మార్కుల పేపర్ 2 సిలబస్ పూర్తి అయ్యే విధంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ మార్క్ టెస్ట్లను achieversnext.com వెబ్సైట్ ద్వారా పొందండి. నెగటివ్ మార్కింగ్ విధానం గల ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ మరియు డెమో వీడియో కోసం కింద చూపిన లింక్పై క్లిక్ చేయండి. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఆల్ఫా బీటా గామాలు x² x⁴ - 3x³ + 5x + 2 = 0కి మూలాలు అయితే S1 + S2 + S3 = what? సో ఇది ఇంటర్మీడియట్ బేస్ మీద అడిగే క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి S1 S2 S3 ఈ మూడు వచ్చినాయంటే ఇంటర్మీడియట్. S1 + S2 మాత్రమే వస్తే అవి 10th బేస్ పైన. సో ఎందుకంటే మనకి ఆల్ఫా బీటా గామా మూడు ఇచ్చాడు కాబట్టి ఇంటర్మీడియట్ బేస్ తీసుకోవచ్చు. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ మనం జనరల్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలి. జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ax⁴ + bx³ + cx² + dx + e = 0. సో ఇక్కడ మనకి S1 అంటే ఏంటో తెలియాలి. S1 అంటే -b/a, S2 అంటే c/a, S3 అంటే -d/a, అంటే -b/a, c/a, -d/a ఆల్టర్నేట్గా మారుతాయి. మూలాల మొత్తము అంటే ఇక్కడ ఆల్ఫా + బీటా + గామా, ఇదేమో ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, ఇక్కడేమో ఆల్ఫా బీటా గామా అనమాట. ఈ S1 S3 S2 S3 అంటే మీనింగ్ ఇది. సో ఇదంతా మనకు అవసరం లేదు, మనకు జస్ట్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. ఆటోమేటిక్గా a = 1 వస్తుంది, అండ్ b = -3 వస్తుంది, c = మాత్రం 0 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ x² టర్మ్ లేనప్పుడు మనం దాని గుణకాన్ని 0గా తీసుకుంటాం, కోఎఫిషియంట్ని. అండ్ d = వచ్చేసి 5, e = 2 తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు అడిగిన వాల్యూస్ S1 కావాలి. S1 = ఏమవుతుంది? -3/1, -3/1 which is equal to 3. S2 = 0/something 0. S3 = -5/1, -5/1 = -5. సో ఇప్పుడు మనకు అడుగుతుంది S1 + S2 + S3, ఈ మూడింటిని యాడ్ చేస్తే 3 + 0 -5 = -2 వస్తుంది. సో ఆన్సర్ -2, ఆప్షన్ నెంబర్ 2. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా తొందరగా చేయొచ్చు, అండ్ అక్యురసీ కూడా మెయింటైన్ చేయొచ్చు, అంటే ఖచ్చితత్వాన్ని కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, a + 3b - c + 4d టు ది పవర్ ఆఫ్ 5లో విస్తరణంలోని పదాల సంఖ్య. సో మనకి విస్తరణంలోని పదాల సంఖ్యకు ఫార్ములా ఉంటుందండి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ మొత్తం 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. సో 4 టర్మ్స్ ఉంటే మనకు ఫార్ములా వచ్చేసి n+1 × n+2 × n+3, అంటే అప్ టు 3 టర్మ్స్ వరకు తీసుకోవాలి, బై 3 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కాబట్టి మనం 6 రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దానికంటే ఒకటి తక్కువ తీసుకుంటాం. సో ఇక్కడ మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n+1 n+2 n+3 తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి n = ఇక్కడ డిపెండ్ అవుతుందండి, ఈ వాల్యూని బట్టి బేస్ చేసుకుంటాం. ఇక్కడ n అంటే 5 అనమాట. సో జస్ట్ 5 రాసినప్పుడు 5+1 5+2 5+3 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వస్తుంది. సో 5+1 6 7 8/6, 6 గెట్ క్యాన్సర్, 756. సో మనకు ఆన్సర్ 56, ఆప్షన్ నెంబర్ 3 తీసుకుంటాం. సో ఫార్ములా తెలిస్తే చాలా వరకు సింపుల్గా చేయొచ్చు. సో ఫార్ములాస్ తెలియకపోతే మాత్రం చాలా కష్టం అండి. సో ఫార్ములాస్ పైన డిపెండ్ అవుతుంది, ఎందుకంటే మనం రాసేది స్కూల్ అసిస్టెంట్ పేపర్ కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ బేస్ వరకు అడుగుతారు కాబట్టి షార్ట్ కట్ ట్రిక్స్ అనేది తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, 49 టు ది పవర్ ఆఫ్ n + 16n - 1ను x నిశేషంగా భాగిస్తుంది, అయితే x యొక్క గరిష్ట ధనాత్మక విలువ ఎంత? సో ఇది క్వశ్చన్ని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డైరెక్ట్గా చేస్తామండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఇది 7 మార్క్ క్వశ్చన్ ఇది. సో దీన్ని ఇప్పుడు మనం తక్కువ టైం లోపల చేయాలి అంటే మనం వాడింది గణితానుగమన సిద్ధాంతం. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ గణితానుగమన సిద్ధాంతాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాం, కానీ మొత్తం చేయమన్నమాట. ఎందుకంటే మనకి అది విలువ ప్రూవ్ చేయమట్లేదు, వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో అక్కడ ఆ ప్రాబ్లం గుర్తుకున్న వాళ్ళకు ఆన్సర్ డైరెక్ట్గా 64 అని చెప్పి కూడా రాస్తారు, ఎప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ 64. ఇది చాలా వెల్ నోన్ క్వశ్చన్, అండ్ అక్కడ అడిగే క్వశ్చన్ రిపీటబుల్ క్వశ్చన్ కూడా ఇది.
సో డైరెక్ట్ ఆన్సర్ 64 చేయొచ్చు. సో అలా గుర్తుకు లేని వాళ్ళకు గణితానుగమన సిద్ధాంతం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం జస్ట్ 1 2 3 అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే 2 స్టెప్లో మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ n ప్లేస్లో 1 రాయాలి. సో n ప్లేస్లో మనం 1 రాసినట్టయితే 49 అంటే 49 వస్తుంది, ప్లస్ 16 into 1 minus 1. 49 ప్లస్ 16 minus 1 అంటే 15, విచ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడనే తెలిసిపోతుందండి మనకి ఆన్సర్ 64 అని. బట్ n ఈక్వల్ టు 2 కూడా రాసుకుంటాం. సో 49 స్క్వేర్ ప్లస్ 16 into 2 minus 1. 49 స్క్వేర్ 2401. ఎందుకంటే మనకి 50 స్క్వేర్ 2500, అక్కడికి 99 తీసేసి అయిపోతుంది. మనకు స్క్వేర్స్ లాజిక్ కూడా డిస్కస్ చేస్తాం, క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్ని కూడా. సో మీరు ఒకసారి ఎడ్జిటీ క్లాసెస్ కింద చూసినట్టయితే ఆ సిలబస్ ఎస్ఏ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము పేరు అనేది ఎడ్జిటీ అని పెట్టాం, కానీ అది అక్కడ వాడిన టర్మ్స్ కూడా 10th వరకు యూజ్ చేస్తాం. అది వీడియోస్ అన్ని కూడా ఎస్ఏ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మనం చాలామంది ఏం చేస్తామంటే ఎస్జిటి ఉంటే ఎస్జిటి వీడియో చూస్తాం, ఎస్ఏ ఉంటే ఎస్ఏ మాత్రమే చూస్తాం. అలా కాదండి, మ్యాథ్స్ని ఎప్పుడు సపరేట్ చేయొద్దు. మ్యాథ్స్ అంటే మొత్తం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 49 స్క్వేర్ షార్ట్కట్లో కావాలి అంటే 49 స్క్వేర్ ఈక్వల్ టు 50 స్క్వేర్ అంటే 2500. ఇక్కడ నుంచి 49 ఒక 50 మొత్తం 99 తీసేస్తే సరిపోతుంది. సో 99 తీసేస్తే మనకు ఆటోమేటిక్గా 2401 వస్తుంది. అది షార్ట్ కట్ మెథడ్, ఇక్కడ మనకి అది ఉపయోగపడుతుంది. సో 2401 ప్లస్ 32 minus 1. ఈ -1 దీని నుంచి తీసేస్తే 2400 ప్లస్ 32 అంటే 24 32. సో దీన్ని మనం 64 మల్టిపుల్స్లో రాయొచ్చు. ఎందుకంటే మనకు కావాల్సింది 64, ఒకటి అర్థమైంది కాబట్టి బై 64 చేస్తే. ఎందుకంటే మనము ఇప్పుడు క్వశ్చన్స్ని మనం 8 మార్కుల క్వశ్చన్ 7 మార్కుల క్వశ్చన్ చెప్పేసి 7 మార్క్స్ దాకా రాయట్లేదు. మనకు కావాల్సిన ఆన్సర్ విత్ ఇన్ షార్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి, వాటిని తక్కువ టైంలో ఆలోచించడం రావాలి. సో ఇప్పుడు 64తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 64 3s అండ్ 64 8s మనకి 2432 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 64 రాయగలుగుతున్నాం కాబట్టి మనకు కావాల్సిన గరిష్ట ధనాత్మక విలువ అనేది 64 అవుతుంది. అఫ్కోర్స్ 4 పోతుంది 16 పోతుంది, కానీ 128 అనేది డ్యూజిబుల్ కాదు. మనం ఎందుకంటే n ఈక్వల్ టు 1 రాసినప్పుడు మనకు అర్థమైపోయింది. సో n ఈక్వల్ టు 1 రాసినప్పుడు 128 రావట్లేదు, 64 వచ్చింది. సో మన గరిష్ట విలువ 64 వరకే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 5 స్నేహితులతో ఒకరిని లేదా ఎక్కువ మందిని విందుకు ఆహ్వానించగల విధంలో సంఖ్య. సో ఇది మనకి ప్రమేయాల క్వశ్చన్ అండి. సో ఎన్ని రకాల ప్రమేయాలు ఎగ్జిస్ట్ అవుతాయి అనడానికి ఇంకో రకంగా అడిగాడు క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఒకటి నుంచి ఒక వ్యక్తి అంటే ఒకరి నుంచి 5 ఫ్రెండ్స్ ఉన్నారు. సో 5కి గీయగలిగే ప్రమేయాల సంఖ్య తీసుకోవచ్చు మనం. సో ఒక వ్యక్తి నుంచి 5కి డిఫరెంట్ పార్ట్స్ 5 మెంబర్స్కి ఒకరిని లేదా ఎక్కువ మందిని అంటే ఒకరిని పిలవచ్చు, ఇద్దరిని పిలవచ్చు, ముగ్గురు పిలవచ్చు, నలుగురిని అట్లా ఎంతమందిని పిలుచుకోవచ్చు ఉన్న 5 సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం అన్ని వేసుకుంటూ వెళ్తే డయాగ్రామ్స్ వేసుకుంటూ వెళ్తే టైం తీసుకుంటుంది. దానికి జస్ట్ ప్రమేయాల ఫార్ములా గుర్తుకున్నట్లయితే 2n - 1 అనే ఫార్ములా. సో 2n అంటే ఇక్కడ n అనేది ఇక్కడ ఇచ్చే క్వశ్చన్లో ఎంతమంది తీసుకోవాలి, 5 ఇచ్చారు. సో n = 5 తీసుకుంటే 2^5 - 1 అంటే 32 - 1 = 31 టైప్స్. సో 31 రకాలుగా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ 1 అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విభిన్న రంగులు గల 7 పూసలను ఒక కంఠహారంలో అమర్చు విధంలో సంఖ్య. సో ఇక్కడ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి 7 విభిన్న రంగుల గల పూసలను ఒక చైన్లో, కంఠహారం అంటే మెడకేసుకునే గోల్స్ కావచ్చు, చైన్లో ఎన్ని రకాలుగా అమర్చొచ్చు అని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇది చైన్ రూల్ అండి, అంటే ఒక సర్కిల్కి సంబంధించిన రూల్. అంటే మనకి చైన్ అనేది సర్కిల్లో ఉంటుంది, అంటే ఒక కంప్లీట్ సర్కిల్ రూపంలో ఉంటుంది. కాబట్టి 7 పూసల గురించి అడుగుతున్నాడు కాబట్టి మనం 6 డిఫరెంట్ టైప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ అంటే ప్రతిదాన్ని ఒక క్లబ్ తీసుకుంటాం అనమాట. సో ప్రతిదాన్ని ఒక క్లబ్ తీసుకుంటే 6^2 అని వస్తుంది ఆన్సర్. దీనికి బేసిక్ ఫార్ములా ఉంటుంది n-1/2. సో ఇక్కడ n అంటే 7 కాబట్టి 7 - 1/2 తీసుకుంటే 6^2 విచ్ ఇస్ ఈక్వల్ టు 720/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 360 ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 360 తీసుకుంటాం. సో మనకి ఆన్సర్ 360 ఆప్షన్ నెంబర్ 2. అంటే మనకి ఈ చైన్ రూల్ అనేది ఎక్కడ వచ్చినా సరే n-1/2 ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇటువంటి క్వశ్చన్స్ ఇంకో రకంగా అడుగుతాడు. ఒక పార్టీలో ఒక వ్యక్తి సపోజ్ 10 మంది ఉన్నప్పుడు మిగతా వారికి సెకండ్ ఇచ్చే విధాల సంఖ్య అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు కూడా మనం n-1/2 ఫ్యాక్టర్లు తీసుకోవాల్సి వస్తుంది. సో ఫార్ములా వచ్చేసి n-1/2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ క్వశ్చన్. అష్టభుజలోని కర్ణాల సంఖ్య. సో అష్టభుజి అంటే 8 భుజాలు గల 8 భుజాల మీనింగ్. అక్కడ కర్ణాల సంఖ్య అడుగుతున్నాడు. సో దీనికి ఫార్ములా ఉంటుంది n × n-3/2 n × n-3/2 అనే ఫార్ములా. సో n అంటే 8 × 8 - 3
బై 2, 2 ఎక్కం 2 4 4 ఇంటూ 8 మైనస్ 3 5, 5 4 20. సో ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ తెలిస్తే తక్కువ టైంలో చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అష్టభుజి లేకపోతే బహుభుజి షడ్భుజిలో కంపల్సరీ ఫార్ములా ఒకటే ఉంటుంది. n ఇంటూ n మైనస్ 1/3 అనేది భుజాలకు సంబంధించింది, కర్ణాలకు సంబంధించింది. భుజాల సంఖ్యకు వేరే ఫార్ములా ఉంటుంది, ఆ ఎగ్జాంపుల్స్లో అది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మాత్రం ఇది n ఇంటూ n మైనస్ 1/n మైనస్ 3/2. నెక్స్ట్ క్వశ్చన్, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, k ఇంటూ ax ప్లస్ k ఇంటూ by ప్లస్ k ఇంటూ c ఈక్వల్ టు 0 రూపంలో ఉండే సమీకరణ వ్యవస్థ ఏ రకానికి చెందింది? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంగత, సెకండ్ ఆప్షన్ అసంగత, థర్డ్ వన్ పరస్పర ఆధార. సో ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ చదివేటప్పుడే మనకు అర్థమైపోతుందండి. పరస్పర ఆధార అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది. సో సెకండ్ ఈక్వేషన్లో k కామన్ తీస్తే మనకు ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. సెకండ్ ఈక్వేషన్లో k కామన్ తీస్తే మళ్ళీ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని మనం పరస్పర ఆధార సమీకరణ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సో మనకి కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్స్ని క్లియర్గా చదవడం ద్వారా కూడా అర్థమవుతుంది. ప్రతిదానికి డెఫినేషన్ అనేది ఎట్లా వస్తుందంటే అవి ప్రవర్తించే విధానాన్ని బట్టి వస్తుంది. సో ఇక్కడ ఎట్లా ఉంది విధానం అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడ్డది కాబట్టి పరస్పర ఆధారం అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 6, 10 అనే బిందువు y అక్షం నుండి గల దూరం. సో 6, 10కి y అక్షం నుండి గల దూరం ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. సో 6, 10కి y అక్షం నుండి గల దూరం. సో 6, 10 అనే బిందువుని ఫస్ట్ రాసి చూద్దాం. కోఆర్డినేట్ యాక్సెస్లో అంటే మనకి నిరూపక జ్యామితిలో ఇలా ఉంటుంది. x అక్షం అంటాం దీన్ని, ఇది y అక్షం అంటాం. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది, ఇది 6, 10 అని చెప్పి అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటంటే x నుంచి 1 2 3 4 5 6, అదే y నుంచి అయితే 1 2 3 4 5 10 వరకు ఉంటుంది. సో ఇది y అక్షం, ఇది x అక్షం. మనకు అడుగుతుంది y అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది. ఈ y అక్షం నుంచి అది ఇంత దూరంలో ఉంది. ఇది దేనికి సమానం? 6 యూనిట్లకు సమానం. ఇది దేనికి సమానం? 6 యూనిట్స్కి సమానం. సో ఆన్సర్ అనేది 6. సో x అక్షం నుంచి ఎంత దూరం ఉందంటే అప్పుడు 10 అవుతుంది. y అక్షం నుండి అంటే అది x కోఆర్డినేట్ అవుతుంది. అంటే x అక్షం నుంచి దూరం ఏమో y కోఆర్డినేట్, y అక్షం నుంచి దూరం ఏమో x కోఆర్డినేట్. సో మనకి ప్రతిదానికి డయాగ్రామ్ అవసరం లేదు, ఇక్కడ చూసి చెప్పచ్చు. సో x అక్షం నుంచి అంటే ఆన్సర్ వచ్చేసి 10 అవుతుంది. y అక్షం నుంచి అడిగింది కాబట్టి ఆన్సర్ అనేది 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పక్క రేఖా చిత్రంలో సూచించినది. సో ఈ రేఖా చిత్రం దేన్ని సూచిస్తుందని అడుగుతున్నాడు. సో ఒకసారి గమనిస్తే అన్నీ కూడా 0 to 3 మధ్యలో ఉన్నాయి. సో మనకి కంపల్సరీ 3 మధ్యలో ఉంటుందని చెప్పేసి ఆప్షన్స్ కూడా చెప్తున్నాయి. అన్ని వాల్యూస్ కూడా ఇన్సైడ్ ది సెంటర్ అంటే మూల బిందువు సైడ్ ఉన్నాయి. సో మూల బిందువు సైడ్ ఉన్నప్పుడు దాన్ని మనం <= తీసుకుంటాం. ఇది జనరల్ ఫామ్ అండి, గ్రాఫ్ రాయడానికి జనరల్ ఫామ్ ఇది <= తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి అపోజిట్ అయితే <= తీసుకుంటాం, అంటే బయట నుంచి ఇట్లా ఉంటే <= తీసుకుంటాం. ఇదే 3 నుంచి అవుట్ సైడ్ తీసినప్పుడు మనం దీన్ని x ప్లస్ y <= అని చెప్పంటాం. ఇక్కడ 3 ఉంటే, కానీ ఇది ఇన్సైడ్ ఉన్నప్పుడు మాత్రం <= తీసుకుంటాం. అపోజిట్ అయితే <= తీసుకుంటాం. ఓన్లీ ఇట్లా మాత్రమే ఉండి ఎటువంటి పాయింట్ లేకపోతే దీన్ని x ప్లస్ y ఈక్వల్ టు 3 అని చెప్పి తీసుకుంటాం. సో లైన్స్కి గ్రాఫ్స్కి మధ్య రిలేషన్ మనకి క్లాస్ నెంబర్ 15లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ మనకి డిఎస్సి వాళ్ళకు ఎన్జిటి వాళ్ళకు ఉపయోగపడతాయి, ఎస్ఏ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎస్ఏ వాళ్ళ కోసం చేసిన క్లాస్ నెంబర్ 15లో ఈ టాపిక్స్ పైన గ్రాఫ్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి చూడండి టైం ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్, 4x - 3y + 7 = 0 రేఖకు మూల బిందువు వైపు లేని బిందువు. సో ఒక రేఖ ఇచ్చాడు, ఆ రేఖకు మూల బిందువు సైడు లేని బిందువు ఏంటి అని అడుగుతున్నాడు. సో బిందువులు ఇక్కడ ఇచ్చాడు, సమ్ డిఫరెంట్ బిందువులు ఇచ్చాడు. సో ఏ బిందువు అయితే మూల బిందువు వైపు అంటే ఈ రీజియన్లో లేదు అని అడుగుతున్నాడు. సో లోపల సైడ్ లేని రీజియన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదంతా ఒక సిస్టమ్, అది మనకు అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 1 by 1. మీకు రిజల్ట్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక బిందువు డిఫరెంట్గా ఉందని అడుగుతున్నాడు, ఆ డిఫరెన్స్ ఉందని మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో ఫస్ట్ మనం 5, 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 5 అంటే 4 × 5 20 - 3 × 2 6 + 7 = 0. సో 27 - 6 21 వచ్చిన ఆన్సర్. సో =0 తర్వాత జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ 1 రాస్తే 4 -2 రాస్తే +6 +7 మనకి ఇది 17 వస్తుంది. ఫస్ట్ 21 వచ్చింది. థర్డ్ వన్ -1 రాస్తే -4, 2 రాస్తే -6 +7 ఇది -3 వస్తుంది. -1 -6 +7 సారీ -4 -6 -10 -10 +7 అంటే -10 వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ 1 రాస్తే 4
-1 రాస్తే +3 +7, సో ఇది 14 వచ్చింది. సో ఇది పాజిటివ్ వాల్యూ 21, పాజిటివ్ వాల్యూ 17, పాజిటివ్ వాల్యూ 14, ఒక్కటి మాత్రమే నెగిటివ్ వాల్యూ వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే విచ్ ఈజ్ <0. సో <0 ఏదైతే ఉందో అది మూల బిందువు సైడ్ ఉండదు. సో మూల బిందువు సైడ్ లేని బిందువు ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3. సో మనకి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. లేదు బై బర్త్ బై డెఫినేషన్లీ మనకు అది ఐడియా ఉంటే డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 0, 0 కేంద్రం గల ఒక వృత్తం 1, బిందువు గుండా పోతే దాని వ్యాసార్థం ఎంత? సో ఇక్కడ ఒక వృత్తం ఇచ్చాడు, దాని కేంద్రం ఇచ్చాడు, వృత్తం పైన ఒక బిందువు ఇచ్చాడు. సో దాని వ్యాసార్థాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 0, 0 వృత్తం గల 0, 0 కేంద్రం గల ఒక వృత్తం అంటే మూల బిందువు కేంద్రం గల ఒక వృత్తం 1, బిందువు గుండా పోతే, సో ఈ వృత్తం పైన 1, అనే బిందువు ఉంటుంది దాని మీనింగ్. అయితే దాని వ్యాసార్థం ఎంత? వ్యాసార్థం అంటే ఫిక్స్డ్ డెఫినేషన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం చాలా ప్రాబ్లమ్స్లో కూడా. కేంద్రం నుంచి ఫిక్స్డ్ లెంత్లో ఉండేదాన్ని వృత్తం అంటాం. సో ఇది వ్యాసార్థం అవుతుంది. ఈ వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు. సో క్లియర్గా ఈ వ్యాసార్థం అనేది ఈ పాయింట్ మధ్య ఉండే డిస్టెన్స్, దూరానికి సంబంధించింది. సో డిస్టెన్స్ అంటే మనం ఏ విధంగా చేస్తాం, √(x2 - x1) ² ప్లస్ y2 - y1 ² సో క్లియర్లీ 1 - 0 ² 1 ² √3 - 0 అంటే √3 ² అంటే ప్లస్ √3 ² 3కి రూట్ క్యాన్సల్ ఈక్వల్ టు 1 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు √4 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 +or -2 వస్తుంది. కానీ డిస్టెన్స్ అనేది 2 తీసుకోవాలి కాబట్టి ఓన్లీ 2 తీసుకుంటే 2 యూనిట్లు మాత్రమే దూరం ఉందని చెప్పి రాస్తాం. అంటే ఇక్కడ డైరెక్ట్గా వ్యాసార్థంకి ఈ విధంగా కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, C0, C1, C2 Cnలు x+1 విస్తీర్ణంలోని పదాల గుణకాలు. ఇది మనకు బైనామిల్ థీరం, ద్విపద సిద్ధాంతానికి సంబంధించిన క్వశ్చన్. సో C1 + C3 + C5 విచ్ ఈజ్ ఈక్వల్ టు C0 + C2 + C4 సంథింగ్ అయితే దాని వాల్యూ ఎంత? సో 1 + x+1 అన్నా 1 + x అన్నా ఓకే, మనం ఎప్పుడైనా 1 + x అని చదువుతాం. దీనిలో ఒకట ఇవి గుణకాలంట, C1, C0, CC సంథింగ్ ఇవన్నీ గుణకాలు. అట్లా అయినప్పుడు మన కండిషన్ ఏంటంటే మనకి బైనామిల్ థీరం స్టార్టింగ్లో ఉంటుంది. ఇది మనకి C1 + C0 + C1 + C2 + Cn ఈక్వల్ టు 2n అనేది ఫార్ములా. ఇది కామన్గా గుణకాలు మొత్తం అనేది 2nకి సమానం. ఎన్ని గుణకాలు ఉంటే అన్ని 2nలో తీసుకుంటాం, దాని ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఇది అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది అయినా ఇదైనా ఒకటేనంట, ఎందుకంటే మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి ఇవి రెండింటి మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో క్లియర్గా మనకి ఫస్ట్ పదం ఎట్లా ఉందంటే అన్ని ఆడ్ నెంబర్స్, బేసి పదాలు 1, 3, 5 అండ్ ఇవన్నీ కూడా బేసి పదాలు. ఇవేమో 0తో స్టార్ట్ అయిన సరిపదాలు. సో 0 to 4 అట్లా సరిపదాలు ఇచ్చాడు. సో వీటి మొత్తం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి మొత్తం n టర్మ్స్ ఉంటాయి, ఎందుకంటే మొత్తం n అంటే n+1 టర్మ్స్ ఉంటాయి, n's అనుకుందాం. సో ఇక్కడ ఓవరాల్గా n ఉన్నప్పుడు 0, 2, 4 ఇవన్నీ కూడా ఎన్ని ఉంటాయి అంటే హాఫ్ ఉంటాయి. అండ్ 1, 3, 5 ఇవన్నీ కూడా హాఫ్ ఉంటాయి. సో నేను 1, 3, 5 తీసుకుంటాను. C1, C3, C5 ఎన్ని ఉంటాయి? హాఫ్ ఉంటాయి. ఎందులో హాఫ్ ఉంటాయి? ఈ మొత్తంలో హాఫ్ ఉంటాయి. 2n/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 2n-1. యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా మనకి C0, C2 ప్లస్ ఇవి కూడా సగం ఉంటాయి. ఇందులో సగం ఉంటాయి. 2/2 ఈక్వల్ టు 2n-1. మళ్ళీ ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్టయితే 2n వస్తుంది. ఎందుకంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? ఇదే టర్మ్ వస్తుంది కాబట్టి 2n/2 ప్లస్ 2n/2 ఈక్వల్ టు 2n. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు అదే వస్తుంది కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు రెండు సందర్భాల్లో కూడా 2n-1 అనేది ఆన్సర్. సో 2n-1 ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, -3x + 1/2 4 విస్తీర్ణంలోని స్థిర పదం ఏది? సో ఇది కూడా మళ్ళీ బైనామిల్ థీరం అండి. ఈ బైనామిల్ థీరం గురించి కూడా మనం క్లియర్గా క్లాసు నెంబర్ 16లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద్విపద సిద్ధాంతం బైనామిల్ థీరం అని. అది చాలా ఇంపార్టెంట్ డిఎస్సి వాళ్ళకి, హెచ్డి వాళ్ళకి కావచ్చు, ఎస్ఏ వాళ్ళకి కావచ్చు, ఎందుకంటే డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి -3x + 1/2 4 విస్తీర్ణంలోని స్థిర పదం. సో కొంచెం క్లియర్గా గమనిస్తే అక్కడ ఎన్ని పదాలు ఉంటే తెలుసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను x+2² ఉంది. x+2² మొత్తం పదాలు ఎన్ని ఉంటాయి? మనకి 3 పదాలు ఉంటాయి. ఏంటది? a + b² అంటే a² + b² + 2ab అని 3 పదాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి మొత్తం 3 పదాలు అంటే ఇక్కడ 2 ఉంటే దానికి ఓవరాల్గా 3 పదాలు వస్తాయి. ఇక్కడ 4 ఉన్నప్పుడు ఓవరాల్ ఎన్ని పదాలు వస్తాయి? 5 పదాలు వస్తాయి. అది ఫస్ట్ థింగ్. మొత్తం పదాల సంఖ్య 5. సో ఒకటేమో ఎక్స్ టర్మ్, ఒకటేమో నాన్ ఎక్స్ కాన్స్టాంట్ టర్మ్. సో స్థిర పదంలో ఎప్పుడైనా సరే లాస్ట్ వచ్చేది స్థిర పదం. మనకి ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ రాసినప్పుడు x² + 2ab అంటే 2 × 4x అంటే 4x + 2² అంటే మనకి చివరి పదం ఉంది చూడండి,
ఇది 2² 4 అని రాస్తాంగా, ఇది స్థిర పదం. ఇందులో మాత్రమే ఎక్స్ అనేది ఉండదు, ఎందుకంటే దీనికి x⁴0, అందులో ఎక్స్ అనేది ఉండదు. సో ఎక్స్ లేని పదం అంటే x⁴0 టర్మ్, అది లాస్ట్కి వస్తుంది. ఒక స్థిర పదమును ఒక ఎక్స్ చలరాశి పదం ఉంటే దాని విస్తీర్ణంలో ఎక్స్ లేని పదం అనేది లాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ లేని పదం ఎప్పుడు వస్తుంది అంటే లాస్ట్కి వస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చే దాని పవర్ ఎట్లా ఉంటుంది అంటే 2/2. ఇప్పుడు మనం హోల్ క్యూబ్ తీసుకున్నాం అనుకో, x+3 హోల్ క్యూబ్ తీసుకుంటే లాస్ట్కి మనకి b³ అని రాస్తాం, విచ్ మీన్స్ 3³ అనమాట. సో లాస్ట్ దానికి ఎంత ఉంటే ఇక్కడ 2 అని తీసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. 3 2 ఉంటే సో 2³ తీసుకోవచ్చు. సో ఆ విధంగానే మనకి లాస్ట్ పదం ఏంటంటే 1/2 హోల్ పవర్ 4. 1/2 హోల్ పవర్ 4 = 1/16 ఆన్సర్. 1/16 ఆన్సర్. ఇది అనాలైసిస్ ద్వారా వస్తుంది. లేదు ఈ థాట్ మనకు రాలేదు, జనరల్గా చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్థిర పదం అంటే ఎక్స్ లేని పదం కనుక్కో. ఎక్స్ లేని పదం అనేది ఎప్పుడైనా సరే కాన్స్టెంట్గా, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఎట్లా అంటే లాస్ట్ పదం అవుతుందండి, చివరి పదం అనేది ఎక్స్ లేని పదం అవుతుంది. సో చివరి పదం అంటే మొత్తం పదాలు 5. సో మనకి T5 కావాలి. T5 = T4 + 1 రాస్తాం, ద్విపద సిద్ధాంతం విస్తరణ. NCR x⁻n−r y⁻r, ఇది జనరల్ టర్మ్కి ఫార్ములా. సో ఇక్కడ మనం n అంటే 5, సి NCR అంటే 4 కదా, 5c4 x⁻n−n, n- అంటే 5, సారీ ఇక్కడ n అంటే 4 కదండి, 4c4 x⁻4−4, సారీ x అంటే ఇక్కడ -3x అనమాట, -3x⁴4 ఇంటూ 1/2⁴. జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. NCR అంటే ఇక్కడ 6, n అంటే కూడా ఇక్కడ 4, ఇది 4 ఇది 4 అని రాసినప్పుడు మనం 4c4 -3x⁴ ఇంటూ 1/2⁴. సో 4c4 అంటే 1, సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 = 1, 1/2⁴ 1/2⁴ అంటే 1/16 ఆన్సర్. 1/16 కరెక్ట్. అట్లా చేసిన ఇట్లా చేసిన ఆన్సర్ సేమ్. ఇదే జనరల్ ఫార్మ్కి అంటే జనరల్గా ఫార్ములా యూజ్ చేస్తే ఈ విధంగా చేస్తాం. వితౌట్ ఫార్ములా ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రకారం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, సారాంశంలోని అంశానికి వ్యతిరేకంగా భావించి స్తోపనాలు ప్రారంభిస్తే వచ్చే నిరూపణ. ఇక్కడ మనం వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు పరోక్ష పద్ధతి, డైరెక్ట్గా తీసుకుంటే ప్రత్యక్ష పద్ధతి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, వ్యతిరేకంగా తీసుకున్నాం కాబట్టి పరోక్ష పద్ధతి అని చెప్పి రాయాలి. ఇట్లా నిరూపణ అనేది వ్యతిరేకంగా తీసుకొని చేస్తున్నాం, అది అవును అంటే కాదు అని చెప్పి తీసేసి లాస్ట్కు అవును అని చెప్పి రాయడం, అంటే అటువంటి దాన్ని మనం పరోక్ష పద్ధతి అని చెప్పంటాం. ప్రత్యక్ష పద్ధతి అంటే ఇచ్చింది ఏదైతే ఉందో దాన్నే తీసుకొని అదే ప్రూఫ్ చేస్తే అది ప్రత్యక్ష పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, రేఖాగణిత సంబంధాలను క్రమపద్ధతిలో అమర్చిన గ్రంథం ద ఎలిమెంట్స్, పుస్తక రచయిత, గ్రంథ రచయిత. సో ఎలిమెంట్స్ అనే బుక్ని యూక్లిడ్ రాశాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్కపటం నుండి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఎఫ్ = వాట్. సో యాంగిల్ సి అంటే ఎక్కడ ఉంది, ఈ ప్లేస్ అండి, యాంగిల్ ఎఫ్ అంటే ఈ ప్లేస్. ఈ రెండు కోణాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు కూడా సమాంతర రేఖలు, వీటిని ఒక రేఖ విచ్ఛేదనం చేస్తుంది. సో అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ కోణం ఎంత ఉంటే ఈ కోణం ఎంత ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ బి అన్నాడు కాబట్టి బి = ఎఫ్ రాయొచ్చు. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ సి = 0 రాయొచ్చు. ఈ రెండింటి మొత్తం ఎంత ఉంటుంది, 180 డిగ్రీలు ఉంటుంది. సో ఇప్పుడు మనకి సి అండ్ బి = ఎఫ్ అంటే ఇక్కడ ఎఫ్ రాసుకోవచ్చు. ఎఫ్ ప్లస్ సి మనకు అడుగుతుంది సి ప్లస్ ఎఫ్. సి ప్లస్ ఎఫ్ = 180 డిగ్రీస్ ఉంటుంది, అంటే ఒక సరళ రేఖ కోణాన్ని చూపిస్తుంది. అది 180 డిగ్రీలు. ఆన్సర్ అనేది 180 డిగ్రీలకు సమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బహుభుజిలోని అంతర్కోణాల మొత్తం దాని బాహ్య కోణాల మొత్తానికి 5 రెట్లకు సమానమైన ఆ బహుభుజిలోని భుజాల సంఖ్య. సో బహుభుజిలోని భుజాల సంఖ్యకు ఫార్ములా. సో ఒక బహుభుజిలోని అంతర్కోణాల మొత్తం దాని బాహ్య కోణాల మొత్తానికి, బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం ఎంత, ఒక బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం 360, ఈ మొత్తానికి 5 రెట్లు ఉంటుందట. ఏంటిది, అంతర్కోణాల మొత్తం. అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా ఏంటి, 2n - 4 × 90. ఇది జనరల్గా అడిగే ఫార్ములా. 2n - 4 × 90 విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 × 5 అని ఇచ్చాడు. అంతర్కోణాల మొత్తానికి 5 రెట్లు. సో 90 × 94. 2n ఈ -4 వస్తే +4, 4 × 5 20, 20 + 4 24. 2n = 24, n = 12 వస్తుంది. సో మనకు అంతర్కోణాల మొత్తం ఎంత, భుజాల సంఖ్య ఎంత, n అనేది 12కి సమానం కాబట్టి ఆన్సర్ అనేది 12 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్కపటంలో యాంగిల్ BOD = 120 డిగ్రీలు అయితే యాంగిల్ C = ఎంత. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రేర్గా అడుగుతాడు. మనకి ఇక్కడ 120 డిగ్రీస్ ఉన్నాయి, ఇక్కడ 120 ఉంటే ఇందులో సగం ఇది ఉంటుంది, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. ఈ
త్రిభుజంలోని ఒక చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అనమాట. సో ఇది 60 ఉంటే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది 60 ప్లస్ ఎక్స్, 60 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 120 వస్తుంది. సో మనకి ఇక్కడ 120 ఉన్నప్పుడు ఇందులో సగం ఇది ఉంటుంది, ఎందుకంటే ఇట్లా డ్రా చేసినప్పుడు ఈ కోణం ఎంత ఉందో ఇందులో సగం ఉంటుంది. సపోజ్ ఇది 2x ఉంటే ఇది 4x ఉంటుంది, ఈ 4x సగం ఉంటుంది అనమాట. సో ఆ లెక్కలు మనకి ఇది 120 అంటే 60, ఈ 60 ప్లస్ ఇది ఎక్స్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్స్ వీటి మొత్తం అనేది 180కి సమానం, ఈ మొత్తం 180కి సమానం. ఇది జనరల్ ఫార్ములా కాబట్టి మనకి ఎక్స్ ఈక్వల్ టు 120 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 120, ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకకేంద్ర వృత్తాలకు గీయబడే ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య. సో ఏకకేంద్ర వృత్తం అంటే 2 వృత్తాలకు ఒకే కేంద్రం కావాలి. సో 2 వృత్తాలకు ఒకే కేంద్రం వచ్చినప్పుడు ఉమ్మడి స్పర్శరేఖలు ఎన్ని అని అడుగుతున్నాడు. సో 2 వృత్తాలు తీసుకుందాం. సో మొదటి వృత్తం, రెండో వృత్తం, ఈ 2 వృత్తాలకు కేంద్రం ఒకటే. సో వీటికి గీయగలిగే ఉమ్మడి స్పర్శరేఖ, ఇప్పుడు యాక్చువల్గా దీన్ని స్పర్శరేఖ అంటాం, ఇప్పుడు దీనికి స్పర్శరేఖ అంటాం. ఈ రెండింటికి కలిపి ఒకే ఉమ్మడి స్పర్శరేఖ మనం గీయలేము కాబట్టి ఉమ్మడి రేఖల సంఖ్య 0, ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య 0 అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో అంతర్లిఖింపబడ్డ క్రమషడ్భుజి వైశాల్యం ఎంత? సో క్రమషడ్భుజి వైశాల్యం, షడ్భుజి అంటే 6 భుజాలు కలది, అది ఇంపార్టెంట్ మనకి. సో 6 భుజి, షడ్భుజి అంటే 6 భుజాలు. సో దీని ఫార్ములా వచ్చేసి √3/4 × a², ఇది కామన్, ఇది త్రిభుజానికి వైశాల్యం. సో క్రమషడ్భుజి అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే 6 × తీసుకుంటాం. ఇక్కడ ఏ అనేది వ్యాసార్థం అండి, వ్యాసార్థం 6 ఇచ్చాడు. సో మనకి 6 × √3/4 × a², 6 × 6, 2 2s 2 3s 2 2s 2 3s 3 × 3 9, 9 × 6 54 √3 వస్తుంది. సో మనకి 54 √3 అనేది ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. సో 54 √3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 54 √3. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ఏబీసీలో ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ, ఈ త్రిభుజంలో ఓ,0 బిందువులు ఏకీభవిస్తాయి, ఓజీఎస్లు ఏకీభవిస్తాయి, ఓజీఎస్ఐలు అన్నీ ఏకీభవిస్తాయి, ఏవి ఏకీపించవు. సో ఇక్కడ మనకి లంబ కేంద్రము, కేంద్రభాసము, గురుత్వ కేంద్రము అన్నీ కూడా ఏకీభవిస్తాయి. ఎప్పుడు అంటే అది సమబాహు త్రిభుజం అయితే. ఒక వృత్తంలో ఒక సమబాహు త్రిభుజం ఉందనుకుందాం. సరే, ఒక సమబాహు త్రిభుజంలో కేంద్రభాసము, అంతర్కేంద్రము, గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము అన్నీ కూడా సమానంగా ఉంటాయి, దాన్ని ఏకీభవిస్తాయని చెప్పి రాస్తాం. అది సమబాహు త్రిభుజం అయితే. మరి ఇచ్చింది సమబాహు త్రిభుజమా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ అంటే మొత్తం భుజాలు సమానం, మొత్తం భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? సమబాహు త్రిభుజం అంటాం. సమబాహు త్రిభుజంలో అన్నీ కూడా ఏకీభవిస్తాయని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక క్యారమ్ బోర్డు సెక్టార్గా తీసుకొని ప్రతి దానిని కనీసం 2తో తాకుతున్నట్లు పేర్చితే వాటి మధ్య ఖాళీ స్థల వైశాల్యం ఎంత? సో స్థల వైశాల్యం అడుగుతున్నాడు, ఖాళీ ప్లేస్ వైశాల్యం. అంటే మనకి ఏమంటున్నాడు, క్యారమ్ బోర్డ్ ఎగ్జాంపుల్ తీసుకోమంటున్నాడు. క్యారమ్ బోర్డ్ ఎగ్జాంపుల్లో ఎట్లా ఉంటుందంటే ఒక సెక్టార్ అన్నమాట. అంటే మనకి ఇది యాక్చువల్గా ఇది ఓన్లీ తాకడమే, నాట్ ఇంటర్సెక్ట్, ఇది తాకుతున్నట్టుగా తీయండి. సో ఇట్లా తీసినప్పుడు ఇక్కడ క్యారమ్ బోర్డు లెక్క ఏర్పడుతుంది. సో ఇందులో ఈ ఖాళీ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ చతుర్భుజం ఏర్పడుతుంది కాబట్టి చతుర్భుజ వైశాల్యం మైనస్ ఇది ఒక పార్ట్ ఆఫ్ ది సెక్టార్, ఇది ఒక పార్ట్ ఆఫ్ ది సెక్టార్, ఇది ఒక పార్ట్ ఆఫ్ ది సెక్టార్, ఇది ఒక పార్ట్, 4 పార్ట్స్ కలిపితే ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది ఒక 25%, ఇది ఒక 25 25 25 అంటే ఇక్కడ 25 అవుతుంది, ఇక్కడ 25 అవుతుంది, ఈ పార్ట్స్ అనమాట. సో మనకి ఒక సర్కిల్ ఏర్పడుతుంది. సో ఒక వృత్తము ఒక చతురస్రం ఏర్పడింది. చతురస్ర వైశాల్యం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు 7 సెంటీమీటర్లు కాబట్టి ఇది వ్యాసం, యాక్చువల్గా ఇది వ్యాసార్థం 3.5, ఇది వ్యాసార్థం. సో ఇప్పుడు వృత్తానికి ఒక చతుర్భుజానికి భుజం ఏమవుతుంది, 3.5 + 3.5 అంటే 7. సో చతుర్భుజ వైశాల్యం ఎంత, a² అంటే 49, 7² 49. దాని నుంచి మనం ఏం తీసేయాలి, ఒక వృత్త వైశాల్యం తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఈ 4 పార్ట్స్ కలిస్తే ఒక వృత్తం కాబట్టి ఒక వృత్తం తీసేస్తే మిగిలిన ఖాళీ ప్లేస్ మనకు కావాల్సింది వస్తుంది. సో ఒక వృత్త వైశాల్యం ఎంత, πr² ఫార్ములా. πr² అంటే 22/7, మరి r అంటే ఎంత, 3.5, 3.5 × 3.5. సో 3.5 అంటే 7, 0.5 వస్తుంది. 0.5 అంటే 1/2 రాసుకోండి.
1/2 రాస్తే 11 అవుతుంది. 11 ఇంటూ 35, 11 ఇంటూ 3.5. సో 5, 3 + 5 8, 3, 38.5. 49 మైనస్ 38.5 అంటే 49లకని 39 తీసేస్తే 10, 10లకని ఇంకొక 0.5 యాడ్ చేస్తే 10.5 ఆన్సర్. సో మనకి 10.5 అని వస్తుంది. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. చదరపు సెంటీమీటర్ల ఆప్షన్ నెంబర్ 2 10.5. అంటే మనం ఇక్కడ ఒక చతురస్ర వైశాల్యం తీసుకోవాలి, ఒక వృత్త వైశాల్యం అందులో నుంచి తీసేయాలి.